దేన్నో దాన్ని తెచ్చేసి మా పరువు తీసి మొత్తం తిన్నప్పుడు ఎందుకు ఎంత ఆర్డర్ పెట్టాలి? ఊర్లో తలెత్తుకొని తిరగలేము మేము. రోజు బయట ఆర్డర్ పెట్టుకోవడమేనా? నేను ఈ రొట్టి మొక్కలు తినలేనురా బాబు. ఇంట్లో అన్నం తినేస్తున్నావు, ఆర్డర్లు పెట్టేస్తున్నావు. రాత్రి అయితే డోర్ వేసుకుంటాడు, గుసగుసని ఫోన్లు మాట్లాడేసుకుంటాడు. వేస్ట్ చేయడం కాదు, అప్పుడప్పుడు కూడబెట్టుకోవడం కూడా నేర్చుకోవాలి. ఏమైనా అంటే ఆఫీస్కి వెళ్ళంటాడు, ఎప్పుడు ఏ బాంబు వెలుగుతాడని భయమేస్తుంది నాకు. అందకాళ్ళు అసలే మంచి కదా, రారా మంగళవారం దిష్టి తొడగడతాను. నీ కుతుక్కడానికి బద్దకం, ఎప్పుడు నల్లగొడ్లు వాడుతావు కదా నువ్వు. ఎవరు వచ్చారేట్రా? నీ రూమ్ ఎంత బాగుంది అంటే నీ రూమ్ మామూలు పెంట కుప్పలాగా ఉంటది కదా. ఎంత పెద్ద టీవీ కొన్నాను, సీరియల్ రావట్లేదు, పాడు రావట్లేదు. అడిగితే కయ్యం అంటే ఏట అడగాలి అర్థం కాదు. మా పరువు తీసి ఎగిరాను ఆయన. అక్క ఈడు ఎలాగుంటాడో ఏటో అని భయపడిపోయామా ఇన్ని రోజులును. పిల్లడు మంచి అపార్ట్మెంట్ లోనే ఉంటున్నాడే. ఈడే ఎస్బిఎల్ అపార్ట్మెంట్ లో వాకింగ్ స్పేసు, జిమ్, సూపర్ మార్కెట్ అన్నీ ఉన్నాయా బాబు. అసలు బయటికే వెళ్ళడే ఈడు. ఏమైనా కావాలంటే కిందకి వెళ్తాడు, ఇలా వచ్చేస్తాడు వెంటనే. అన్ని పనులు అపార్ట్మెంట్ లోపల అయిపోతున్నాయి. వీడికి తెలివైనోడు ఈడు ఫస్ట్ నుంచి. చెప్తే ఎవరు నమ్మరు గాని. వెళ్ళి ఎప్పుడైనా అడితే ఏటి చెప్పాలి వాళ్ళందరికీ. నువ్వు ఏటైనా చేయగాని మా పరువు తీసి. హలో పనికిరాని పేజాలు తింటావు కానీ ఇంట్లో ఉప్మా చేసి మాత్రం అని అంటున్నావు. మొక్కేమైనా పెట్టేవేట్రా నాకు తెలియకుండా? మరి ఏమైతే జుట్టు కట్ చేసుకోవడానికి ఏమి సగం దరిద్రం అంతా జుట్టులోనే ఉంటది.